నిన్నటి నుంచి యుద్ధం అనేది మొదలైపోయిందండి. ఈరోజు చూసామంటే పాకిస్తాన్లో ఒక యుద్ధం ఉంది, ఆఫ్ఘనిస్తాన్, చైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడ చూసినా ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం లేని ప్లేస్ సేఫ్ ఎక్కడుందంటే భారతదేశం. సో దానికి డెఫినెట్గా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఉండబట్టి ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసి మన అందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పి ఆయన చేస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంట్రోల్తో జరుగుతుంది. సో మనం ఒక మంచి ప్రధానమంత్రి గారు చేతిలో ఉన్నాం, సేఫ్గా ఉన్నాం. ఎందుకంటే యుద్ధం వస్తే ఫస్ట్ పడిపోయేది ఎకనామికల్ వాల్యూ. ఈరోజు ఏదైతే రియల్ ఎస్టేట్ అంటున్నామో జీరోకి వచ్చేస్తుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో జీరోకి వచ్చేస్తుంది. పరిస్థితి ఏమవుతుంది? గోల్డ్ వాల్యూ విల్ కమ్ డౌన్. అలా కాకుండా చుట్టుపక్కల అన్ని జరిగినప్పుడు కూడా స్టడీగా మెయింటైన్ చేసి ముందుకు వెళ్తున్నామండి. దిస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ హెల్పింగ్ ఆల్ పార్టీస్ టు సర్వైవ్. ఒక యుద్ధం స్టార్ట్ అయిపోతే దెర్ విల్ బి నో పొలిటికల్ పార్టీ అండి. యుద్ధం ఫినిష్ అయ్యే వరకు ఏ పొలిటికల్ పార్టీ ఉండదు, మొత్తం ఫోకస్ యుద్ధం మీద వెళ్తుంది. అలా మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అందరూ మనం హ్యాపీగా ఉండాలి.